అన్న ముందుగా ఇప్పుడు పౌనిజం అనేది నడుస్తుంది, దాని గురించి మీ మాటల్లో. పౌనిజం అనేది 25 ఏళ్ల నుంచి దేశంలో నడుస్తుందండి. ఈ రోజు కాకపోతే వర్షంలో అంతా బాగా ఇంత చలికాలంలో కూడా అంతే, ఈ వర్షానికి చలిలో కూడా వేడికి తగిలేస్తుంది పౌనిజం అనేది. దాని గురించి వర్షమైనా చలైనా వానైనా ఎండైనా పౌనిజం అనేది జీవితాంతం మా గుండెల్లో చేరుకోనుంది. ఇంకోటి ఏంటంటే అన్న, సోలోగా పవన్ కళ్యాణ్ గారు చేసే సినిమా ఆఫ్టర్ 7 years తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు స్క్రీన్ పైన కనపడితే ఇంకా వేరే వ్యక్తిని చూసేదంటూ ఏం లేదండి. అందుకని ప్రతిదీ సోలో సినిమానే, ఆయనే హీరో మాకు. ఖచ్చితంగా ఆయన చిత్రం ఎప్పుడు రిలీజ్ అయినా, అది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా రాబోతున్న రోజులైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సునామీ అంటే ఈ విధంగానే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అత్తారింటికి దారి ఏదంటే ముందే లీక్ అయిపోయింది సినిమా, అంత లీక్ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. ఇది ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి వెండి తెరపైన కనిపిస్తే మా అభిమానులకు కానీ జన సైనికులకు కానీ ఒకంత పూనకాలే. మీరు 10 రోజుల క్రితం సినిమా తీసిన 10 రోజుల తర్వాత సినిమా చూపించిన ఆన్ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ గారు కనపడితే ఆ వేడి మాలో ఆ విధంగానే ఉంటుంది. అన్న ఇంకోటి ఏంటంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చాలా తక్కువ టాక్తో వచ్చింది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రెస్ మీట్లో ఎన్ని రాడు, ఇంకే మామూలుగా ఆయన సినిమాకే రాడు, బయట సినిమాలకు రాడంటాడు. ఈసారి ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి అన్నిటికీ వచ్చున్నాడు. దాని గురించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 30 సంవత్సరాలుగా తెలుగు సినీ పరిశ్రమను ఏలుతున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు రాని విధంగా ఈ రోజు వచ్చాయంటే ఈ సినిమా స్థాయి ఏ విధంగా ఉందో మీరే ఒకసారి అంచనా వేసుకోండి. అన్న ఇంకోటి ఏంటంటే అన్న, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యాన్స్ గురించి, అభిమానుల గురించి కొన్ని మాటలు చెప్పాడు. దానికి ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఉర్రూకులు ఉంటుంది. దాని గురించి మీ మాటలు. పవన్ కళ్యాణ్ గారు మా స్థాయి ఒకసారి చూస్తేనే మేము ఉర్రూతులోకి పోతాం. ఇంకా మా గురించి ఆయన ఇంకా చెప్తే ఇంకా మేము ఎట్లా ఉంటామండి. మీరు కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అన్న దీనికోసం. ఖచ్చితంగా అండి, నేను బై బర్త్ పవన్ కళ్యాణ్ అభిమాని, చచ్చేదాకా పవన్ కళ్యాణ్ అభిమాని, ఖచ్చితంగా వెయిట్ చేస్తుంటాం. మేడం మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పండగ వాతావరణం అయితే జరుగుతుంది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు అది ఆల్రెడీ చెప్పేశాడు బ్రదరు. మాకు వినాయక చవితి ముందుగానే వచ్చేసినంత సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ అన్నయ్య మూవీ వస్తుందని చెప్తే ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. ఇంకాసేపట్లో మేము మూవీ చూడడానికి చాలా ఎక్సైటింగ్తో ఉన్నాము. టీజర్ చూసారమ్మా, ఎలా అనిపించింది టీజర్? చాలా బాగుందని చించేశారు. అసలు మూవీ ఎలా ఉందంటే ఇంకా మనం చూసే తర్వాత మాట్లాడదాం. అంతేనా? ఓకే మ్యామ్. ఎలా అనిపించింది అన్న టీజర్? ట్రేజర్ ఏం లేదా, తెర పైన బాబు కనిపిస్తే ఏ బాబు కనిపిడు ఇంకా మాకు, మా కళ్ళ ముందు కళ్యాణ్ బాబే. అది నువ్వు చెప్పినాడు 7 సంవత్సరాలు కానీ 14 సంవత్సరాలు కానీ తెర మీద కనిపిస్తే ఇండస్ట్రీలకి బాబులకే బాబు కళ్యాణ్ బాబు. ఇప్పుడు ఓకే, హరిహర వీరమల్లుకి తక్కువ హైప్ లో ఇప్పుడు ఇంత ఉంది, మరి ఓజీకి ఎలా ఉండబోతుంది? నేను చెప్పాలా? ఓజీ ఎలా పవర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రెడీ అయిపోయింది. మేమంతా సిద్ధంగా ఉన్నాం. పవర్ లోడింగ్ చారిత్రాత్మక కథాంశంతో ధర్మాన్ని కాపాడే యోధుడి క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారిని చూసేదానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాం. కాకపోతే ఇది డిలే అవ్వడం వల్ల పోస్ట్ పోన్ అవుతామో అని ఆలోచించాం, కానీ పవర్ ఏమాత్రం తగ్గలేదు. చివరి 45 నిమిషాలు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చేశారని చెప్పారు. జానీ సినిమా 20 ఏళ్ళు దాటినా కూడా ఇప్పటిదాకా ఎవరు మర్చిపోలేదు. మళ్ళీ అదే యాక్షన్ ఎపిసోడ్ని ఈరోజు చూసేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రేపటి రోజున చలనచిత్ర బాక్సాఫీస్ బద్దలయ్యే రోజు మన ముందుంది. రేపటి రోజున మా రికార్డులు ఏ స్థాయిలో బద్దలు కొడతాయో మీరే చూడొచ్చు. మామూలుగా చూసినట్టయితే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాకు కూడా ప్రెస్ మీట్లకు కానీ ఏం అటెండ్ కాడు. ఈసారి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాడు, ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. ఎలా అనిపిస్తుంది అన్న మీకు? నమ్మిన వాళ్ళ కోసం ఎంత స్థాయికైనా దిగి వాళ్ళని కాపాడేదానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వస్తారని చెప్పి ఈరోజు మరొకసారి నిరూపించారు. అత్తారింటికి దారేది ఎంత స్లోగా వచ్చి ఎంత పెద్ద హిట్ అయిందో ఈరోజు ఈ కార్యక్రమం కూడా అదేవిధంగా ఈ సినిమా హిట్ అవుతుందని మేము అందరం కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఓకే అన్న, మరి ఓజీ గురించి ఎలా అంటారన్న? ఓజీ వేరే లెవెల్, అంతే. ఓజీ వేరే లెవెల్, మాటలు లేవు. అదే ఏ హైప్ లేకుండా వచ్చిన సినిమాకే ఇంత ఉందంటే ఇప్పుడు ఓజీకి ఏ లెవెల్లో ఉంటుందన్న? ఫుల్ హైప్ లో ఉంటది. కొల్ల కొట్టేస్తారు ఆంధ్ర ప్రజలు, కొల్ల కొట్టేస్తారు అంతే అన్న. ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి మీ మాటలో చెప్పండి అన్న. ఆయన భారతదేశంలోనే మంచి అద్భుతమైన నటుడు, మార్షల్ ఆర్టిస్టు, ఒక ప్రజానాయకుడు, ఒక దాత. అలాంటి నాయకుడు దొరకడమే భారతదేశంలో ఒక కోహినూరు వజ్రం.
చాలా వరకు ఈ సినిమా మొత్తం సనాతన ధర్మం గురించి ఉంటుంది అంటున్నారు, మీ మాటలో చెప్పండి. సనాతన ధర్మమే కాదు, ప్రతి ఒక్కటి ధర్మాన్ని పాటిస్తాడు పవన్ కళ్యాణ్. రియల్ లైఫ్లోనే అలా లైఫ్లోనే ఆయన పేరే పవన్ కళ్యాణ్. ఆయన గురించి చెప్పాలంటే ఒక అద్భుతం. ఇప్పుడు మామూలుగా చాలా మందికి ఒక ఉంటుందన్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే ఒక అలా ఉంటుంది. మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, మీకు ఎలా ఉంటుంది అన్న ఫీలింగ్? ఆయన పవన్ కళ్యాణ్ అంటే ఆంజనేయ స్వామి స్వరూపుడు. ఆయన బలం ఆయనకే తెలియదు అంతే. అలాంటి పవర్ఫుల్, ప్రతిరోజు చూసినట్టు చూడాలనిపిస్తుంది. ఆయన జాతకమే అలాంటిది. ఆయన కోహినూరు వజ్రం అని చెప్పాను కదా, భారతదేశంలోనే రాష్ట్రానికే ఒక కోహినూరు వజ్రం. రాష్ట్రానికి అతను రావటమే, కూటమి ప్రభుత్వంలో రావడమే ఒక అదృష్టం కూటమి ప్రభుత్వానికి. ఇప్పుడు పవనిజం ఇక్కడ ఎట్టుంది ఎస్ట్ కాడ? మేము చెప్పినట్టు ఒక జాతర జరుగుతోంది, మీరే చూస్తూ ఉన్నారు. ఇది పవనిజం అంటే ఇదే. పవన్ కళ్యాణ్ గారు అంటే తడుగట్టిన తీవ్రవాదులాగా ఉంటారు పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది పండగ వాతావరణం. మా అన్నయ్య చిత్రం ఈరోజు మీరే చూస్తారు. లోపల పోయి బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది సినిమా టాక్ పెద్ద సంగతి. ప్రతి ఒక్కడు గుండెలు మంచి చేసుకొని చెప్పగలుగుతాడు పెద్ద హిట్ అని. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఒక యథార్థ కథ తీశాడు. ఇది కోహినూరు వజ్రం గురించి, ఒక ధర్మం గురించి తెలుగువాడు పోరాడిన కథ. ఇది తెలుగువాడు పోరాడిన కథ. ఔరంగజేబుని తెలుగువాడు పోరాడి ఆ వజ్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చేది ఈ కథలో సారాంశం. ప్రతి ఒక్కరూ అభిమానులు, కార్యకర్తలు, సినీ ప్రేక్షకులకి ముందుకు చెప్తున్నాను, ప్రతి ఒక్కరు దీన్ని ఆదరించండి. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతి చోట 2 రాష్ట్రాల్లో, బెంగళూరులో, చెన్నైలో పెద్ద జాతర జరుగుతూ ఉన్నాయి. అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళాలా. అన్నయ్య ఆకాంక్ష కూడా అదే. ఈరోజు ట్వీట్ కూడా పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు, క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళని కూడా చెప్పడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొన్నందుకే తల్లిదండ్రులు కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు. మీరందరూ హ్యాపీగా ఉండాలని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. ఈ సినిమా ప్రతి ఒక్కరూ ఆదరించే సినిమాగా ఉంటుంది. అభిమానుడు బయటకు వచ్చి కాలరగేసే విధంగా ఈ సినిమా ఉంటుందని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జై జనసేన, జై హింద్, జై భీమ్. మీకు ఎలా అనిపిస్తుంది అన్న ఇక్కడ పండగ వాతావరణం ఉంది? మీకు ఎలా, ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఈ వాతావరణం చూస్తే వరల్డ్ రికార్డే బదులు కొట్టే స్థాయిలో అయితే ఈ సినిమా ఉండబోతుందని అయితే తెలుస్తుంది. ఇప్పుడు సినిమా లోపలికి ఇంతలా వర్షంలో ఒక తుఫాన్ వచ్చినా కానీ మాలో ఉండే వేడిని దాన్ని చెడపలేరు. ఇప్పుడు మేము ఏ విధంగా లోపలికి వెళ్తున్నాం అంటే మా సినిమా ఒక చరిత్రకి ఎక్కబోతుందనే ఉద్దేశంతో లోపలికి వెళ్తున్నాం. తిరిగి మళ్ళీ బయటకు వస్తే ఇదే మేసం వేరమల్ల మేసం తిప్పుకుంటూ మళ్ళీ బయటకు వస్తామని చెప్పి సందర్భం మీకు తెలియజేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చాలా తక్కువ హైప్తో వచ్చింది, ఇప్పుడు చూస్తే జనాభా అంతా వచ్చేస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? చుచ్చుపుట్టి ఇంత ఉంటుందన్న, దాన్ని వెలిగిస్తే పెద్దదిగా వస్తుంది. అట్లాగే ఈ హరిహర వేలమ్మలు కూడా అన్న. ఇంకోటి ఏంటంటే మామూలుగా పవన్ కళ్యాణ్ ఎన్నో ఏళ్ల తర్వాత ఈ సినిమా అయితే తీస్తున్న సోలోగా, మీకు ఎలా అనిపిస్తుంది అన్న? ఈ సినిమా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కాదన్న, ఇది ఒక తెలుగువాడి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఇది దాంట్లో ప్రజానాయకుడు యుద్ధ గాథ, ఆయన పోరాట పటిమ కానీ నిజ జీవితంలో ఆయన చేసిన పోరాటాలన్నీ ఆ సినిమాలో కనబడతాయి. ఆ సినిమాలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆయన చేసిన పాత్రల్లో వర్ణాతీతం. ఆ పాత్రలు ఎవరు చేయలేరు, ఆయనకే సొంతం అని చెప్పి ఈ సందర్భం తెలియదు. ఓకేనా? జై జనసేన. జై జనసేన, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్, జై టోనీ బాబు.
ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? చరిత్ర నిర్భయంగా చెప్పే హరిహర వీరమల్లు. నా సినిమా ఎలా ఉంది? 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 సినిమా ఎలా ఉంది? నా సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? సూపర్. సినిమా ఎలా ఉంది? సినిమా ఎలా ఉంది? బాగుందా? సినిమా ఎలా ఉంది? 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 ఏం నచ్చింది అన్న సినిమాలో? ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ సన్నివేశాలు కానీ అదే రకంగా వీరమ్మలు తిరగబడేటటువంటి పరిస్థితులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెల్లూరులో ఉండేటటువంటి ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాను అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నారు. 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి చిత్రం, అది కూడా బాధ్యతాయుతంగా ఆయన సమాజానికి ఉపయోగపడే విధంగా స్వజాతి కోసం స్వధర్మం కోసం బతికితే ఎలా ఉంటుంది అని చెప్పి చాటి చెప్పిన చిత్రం హరిహర వీరమల్లు. మనం ఈ సినిమాను చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా భారత సినీ చరిత్రలో ఒక చావా ఛత్రపతి శివాజీ లాంటి యోధుల గురించి ఏ విధంగా అయితే చూపిస్తారో ఈసారి పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ జోనర్ ఎంచుకోవడం నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ధర్మం కోసం యుద్ధం, నువ్వు పుట్టిన జాతి కోసం, నువ్వు పుట్టిన నేల కోసం, నువ్వు పుట్టిన దానికోసం ఏం చేస్తున్నావు అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈరోజు తెలియజేయడం, అది కూడా కళ్ళకి కట్టిన విధంగా. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిలో ఒక లవర్ బాయ్ గానో లేకపోతే ఒక మార్షల్ ఆర్ట్స్నో లేకపోతే ఇంకా విధంగా వివిధ చూసాము. కానీ ఈరోజు ఒక వీరుళ్ళ ఆయన చూసి నిజంగా మాకు ఒక ఉద్వేగానికి లోనేవ్వండి. ఇటువంటి సినిమా భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సినిమా హరిహర వీరమల్లు.